సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవస్వరం. త్రోవను ఏర్పరచువా. లాస్ట్ వన్. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము, పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాకారము, పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే, ఆరాధిల్తును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే, ఆరాధిల్తును. దయగల హృదయుడవో నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఓటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఓటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి నీకే స్తోత్రములయ్యా. ఏర్పరచబడిన సమయము ఏర్పాటును బట్టి కొనాలి. మన కాలమును సమయమును దీవెనికరంగా మేలుకరంగా మార్చండి. దిగివచ్చి మా అందరితో మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థనకు చెవియగ్గిన తండ్రి, మీరు చేసిన మేలు ఏర్పాటును బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ నేను హెచ్చిస్తూ యేసు సజీవ శ్రేష్ఠ నామములో అడుగుచున్నా నా పరమ తండ్రి, ఆమీన్. హల్లెలూయా. క్రీస్తు శుభనామములందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొక్క లేఖన భాగాలను మనం విందాం. దేవుని సన్నిధి మన పక్షమై తన కార్యము చేయుటకు ఆయన సిద్ధంగా ఉండగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి రూతు గ్రంథం దేవుని యొక్క లేఖన భాగాలను మనం విందాం. దైవ గ్రంథములో నుంచి దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత కొరకై అడుగుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మీ బైబిల్ అందరూ తెరవండి. ఆత్మదేవుడు మనతో మాట్లాడి ఆ మాటకు చెవియగ్గిన వారమై ఆయన కవిగిల్లోకి వెళదాం. మనం చదువుకున్నాం. నేను ముందుగా చదువుతాను, నాతో ఏకీభించవలసిందిగా. వచనము వెంబడి వచనాన్ని మనం చదువుకున్నాం. 4వ అధ్యాయము 11 నుంచి 13 వరకు. అందుకు పురద్వారమున ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన
ఆ స్త్రీని ఇశ్రాయేలు యొక్క వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఉత్తర ప్రత్యుత్తరం ఎందుకు చదువుతాం అంటే కలిసి చదువుతారని. ఎవరు వచ్చినట్టు వాళ్ళు చదివేయకూడదు, ఎందుకంటే దానికి ఒక క్రమశిక్షణ ఉంది. కలిసి ముందెళ్ళే వాళ్ళు వెనకొచ్చే వాళ్ళతో కూడా కలుసుకొని చదవాలన్నమాట. 13 వచ్చింది చదవదు అందరం కలిసి. కాబట్టి బోయసు రూతును ఇప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించును గనక ఆమె కుమారుని కనెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, శ్రేష్టకర సమయంలో దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆయన అంటాడు, ప్లారా అందుకు పురద్వారమునద్ద కూర్చొని ఉండిన లేక పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను 11 వచనం మేము సాక్షులము. యెహోవాని ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లా చేసిన రాహేలును పోలినదిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నా మాటలు అందరికీ వినబడుతున్నాయా? వెరీ గుడ్, మంచిది. నా ప్రశ్న ఏంటంటే, మరి ఇశ్రాయేలు యొక్క వంశమును వర్ధిల్ల చేసే దానికి మరి ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు ప్లారా, చూడండి, మరి నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు యొక్క వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక అన్నాడు. సో ఇంతకీ ఇశ్రాయేలును వర్ధిల్ల చేయడానికి ఎవరి యొక్క ప్రమేయం, ఎవరి వలన అది జరిగినది? సో ఇంతకీ వీళ్ళెవరంటే పురద్వారము దగ్గర కూర్చోడానికి పిలిచినటువంటి, ఎవరు పిలిచారు మీకు బాధేసి నేను ముందు నుంచే చెబుతూ వస్తున్నాను. బోయస్సు అక్కడికి ఆ 10 మందిని పిలిచినట్లుగా 10 మందిని పిలిచి 10 మంది దగ్గర మరి విధవరాలుగా మారిపోయినటువంటి రూతు యొక్క జీవితాన్ని, రూతు యొక్క స్థితిగతులను మరి మార్చడానికి లేక విమోచించడానికి, బంధుధర్మం చేయడానికి బోయజు కంటే ముందు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఆ పెద్దల యొక్క సమక్షంలో ఈమెని కడతేర్చడానికి లేక బంధుధర్మం చేయడానికి నాకంటే ముందు నీవు ఉన్నావు గనక నీవే ఈ బంధుధర్మము చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ నువ్వు చేయలేకపోతే నేనే ఈ బంధుధర్మమును చేస్తా అని పెద్దల సమక్షంలో ఆయన పిలిచి జరిగిస్తున్నాడు. నేను ముందుగానే చెప్పాను, మరి బోయజు కంటే ముందున్నటువంటి సమీప బంధువు ఎవరు అంటే ధర్మశాస్త్రమని, ధర్మశాస్త్ర విధానమని, ధర్మశాస్త్రం యొక్క మరి కట్టుబాట్లని చెప్పడానికి మరి గలతీ పత్రికలోంచి మీతో మాట్లాడడం జరిగింది. సో ఒక వ్యక్తి జీవితాన్ని ధర్మశాస్త్రము విమోచించలేకపోయింది. ఒక వ్యక్తి యొక్క పాపాన్ని ధర్మశాస్త్రము కడగలేకపోయింది. ఏం చేయగలిగిందంటే ఆ వ్యక్తి యొక్క పాపాన్ని బట్టబయలు చేయగలిగింది, ఆ వ్యక్తి యొక్క అతిక్రమాలని బట్టబయలు చేయగలిగింది. మరి వ్యక్తి యొక్క పాపాన్ని, భ్రష్టత్వాన్ని బట్టబయలు చేయగలిగింది, కానీ దాన్ని కడగలేకపోయింది. అంటే దీన్ని నేను మీకు అర్థమయ్యేదానికి చెప్పాను. అది ఒక వ్యక్తి జ్వరముతో ఉన్నప్పుడు థర్మామీటర్ ఎలాగ పనిచేస్తుందో అలాగని, ఒకవేళ వైర్లో కరెంట్ ఉందా లేదా అనుకొని టెస్టర్ ఎలాగైతే పనిచేస్తుందో అలాగునని ధర్మశాస్త్రం ఉంటుంది. కరెంటు లేకపోతే ఏం చేయాలో చూసిన వ్యక్తి తెలుసుకోవడానికి, పాపం వస్తే పాపాన్ని కడగడానికి దానికి వీలు పడదు. కాబట్టి మొదట ఉన్న ఆ బంధువు చేయలేని కార్యం అంటే ధర్మశాస్త్రము ఎవని దోషాన్ని, అతిక్రమాన్ని కడగలేదు. కానీ ఎవరు చేశారంటే
సమీప బంధువుడుగా ఉన్న నేనే అన్నట్టు అంటే ఆయన. అది యోహాను సువార్త 14:6లో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుడను, నేనే విమోచకుడను, నేనే కడతీర్చగలిగిన వాడను, నేనే నీతో ఉన్నవాడను అనువాడు, ఉండును అనువాడు చెప్పేటువంటి అనుభవం. కాబట్టి గత వారంలో నేను కొంచెం మార్చి, దేవుని బిడ్డలారా, జీవగ్రంథములో మన పేరు లేక జీవగ్రంథములోనికి పేరు ఎప్పుడు వ్రాయబడుతుంది అనే ప్రశ్న వేసి లేఖనానికి అనుకూలంగా మీతో మాట్లాడాను. ఆ రోజు నేను ఓపెన్గా అనౌన్స్ చేశాను. మీరెవరైనా ఒకవేళ డౌట్ వస్తే నాకు ఫోన్లో మాట్లాడొచ్చని ఫోన్ నెంబర్ కూడా మీకు నేను చెప్పడం జరిగింది. కానీ ఒక్కరు కూడా పోయిన వారం నుంచి ఇంతవరకు నాకు ఎవరు ఫోన్ చేయాలి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి వాళ్ళకి అవగాహన వచ్చి ఉండాలా, లేదంటే నిర్లక్ష్యంగా ఉండాలి. ఎవరు ప్రశ్నించరు అని అంటే వినని వారు ప్రశ్నించలేరు. రెండవది, వినకుండా నిర్లక్ష్యం చేసిన వారు ప్రశ్నించలేరు. ఎవరు ప్రశ్నిస్తారంటే ముందు సీట్లో ఉండి ఆసక్తి కలిగి వాక్యాన్ని వినేటువంటి వారు. ఏ సీట్లో కూర్చున్నా మరి వాక్యం మీద లేక ఒక ఉపాధ్యాయుని ఎవరు ప్రశ్నించగలరంటే ఆశ కలిగిన విద్యార్థి మాత్రమే ప్రశ్నించగలరు. నాకు అర్థమైంది, మీకు ఒకటి పరిపూర్ణమైన జ్ఞానమన్నా ఉండాలి, లేదా అసలు నిర్లక్ష్యత పూర్తిగానా ఉండాలి. ఇది మాత్రం నేను ఎరుగుదును. అయితే ఈరోజు నేను తెలియజేసే పదం ఏంటంటే, పెద్దలందరూ కలిసి బోయజును రూతులను దీవిస్తున్న అనుభవం, దీవిస్తున్నటువంటి అనుభవం. ఆ దీవెనలో ఏమి దాగుంది అని ఆలోచిస్తే, దేవుని బిళ్ళారా, ఆమె ఒక కుమారుని కనెను అనుంది. అంతకంటే ముందు దేవుని బిళ్ళారా గమనించినట్లయితే మరి ఇద్దరు స్త్రీల యొక్క పేర్లు అక్కడ కనబడతాయి. ఎవరంట ఆ స్త్రీలు? రాహేలు. రాహేలు ఎవరు? యాకోబు యొక్క ఆమె యూదురాలంటావా కాదంటావా? ఎవరు అంటున్నారు? ఏందో ఎవరు చెప్పారు? ఏంది ఇప్పుడు ఏది చెప్తే? ఆమె యూదురాలు కాదు, అన్యురాలు. దేవుని బిడ్డ గమనించండి. ఇంతకీ లేయా ఎవరు? ఓకే, లేఖనాలేకెళ్ళి చూద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి మనం గమనించినట్లయితే దేవుని బిడ్డ వాక్యాన్ని మనం కష్టముతో వినకూడదండి. ఇష్టంతో వింటేనే అర్థమవుతుంది. కష్టముతో ఎక్కిస్తే పసిపిల్లలకు కానీ లేక పెద్దవాళ్ళకి కానీ కష్టంతో ఎక్కించారు అనుకోండి, అది జీర్ణం కాదు కదా. కష్టంగా తిన్నారు అనుకోండి, కడుపు కొంచెం భారంగా ఉంది, అయినా తినేసారు అనుకోండి, అల్లాడిపోతారు. డాక్టర్ దగ్గరికి పోవాలి, లేకపోతే గిన్నో ఏదో తీసుకోవాలా కదా. అవన్నీ తాగకూడదు. పిల్లరా, జాగ్రత్తగా ఉండండి. కడుపు సహకరిస్తుందంటే తినండి, సహకరించలేదంటే తినొద్దు. ఆకలి వేస్తేనే తినండి, ఆకలి లేకపోయినా కానీ సమయానికి తినేయాలి కాబట్టి తోసేసుకోబాకండి, కష్టం అవుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది పెద్ద ప్రత్యేకమైనటువంటి మిషన్. ఈ మిషన్ని నూరేళ్ళు కాపాడుకోవాలంటే అది మన చేతిలోనే ఉన్నది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏదేమైనప్పటికీ వాక్యం చెప్తున్నాను, కష్టపడొద్దు, ఇష్టంగా వినండి, మన జీవితాలు మార్చుకుందాం. దేవుని వాక్యం చెబుతూ ఉంది, వినండి ప్లేరా. రూతును బోయజును వారు దీవిస్తూ ఉన్నారు. పెద్దలు దీవించే పెద్దలకి ఎక్కడో ఉన్నటువంటి రాహేలుని లేయాని గురించి మాట్లాడుతున్నారంటే పెద్దలకి వాక్యం తెలుసు అంటావా లేదంటావా? కొంచెం పెద్దగా చెప్పండి సార్. తెలుసుకోవాలి. క్రైస్తవులు ఏం చేయాలి? లేఖనాలని బాగా చదవాలి. ఆయన అంటాడు, చదవనవసరం ద్వితీయోపదేశకాండంలో అంటాడు, 6:4 నుంచి మనం చదువుకుంటూ వెళితే, ఈ వాక్యమును మీరు చదవండి, ఈ వాక్యమును మీ హృదయములో ఉంచుకోండి. రెండవ మాట. మూడవ మాట, ఈ వాక్యమును నీ పిల్లలకు అభ్యసింపచేయండి, ఉపదేశించొద్దు. చాలామంది ఉపదేశకులుగా మారిపోతున్నారు, కానీ ఉపదేశించబడుతున్నది కానీ ఆచరణలోకి రావట్లేదు.
క్రైస్తవ బోధకులు కూడా చేసే పని అది. బోధించడం కాదు, అనుసరించేటట్టుగా ప్రకటించడం కాదు, పాటించేటట్టుగా ప్రకటించే సేవకులు కూడా. కాబట్టి చాలా శ్రేష్టకరమైన మాటని ఈరోజు మనం వినబోతా ఉన్నాం. ప్రియుల బాగా గమనించండి, ఆ రూతు యొక్క ఆశీర్వాదము ఎవరిని పోలుస్తుందట? రాహేలును లేయాన్. ఎందుకు రాహేలు యొక్క పేరును దేవుని బిడ్డలు అక్కడ నొక్కి వక్కాణిస్తున్నారు అంటే, రాహేలు యొక్క సంతానమైన యోసేపు యొక్క నడవడికను బట్టి రాహేలుకు పేరు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది పిల్లారా, చెట్టు యొక్క ఫలమును చూసి చెట్టుకు పొగడతొస్తుందట కదండి. చెట్టు యొక్క ఫలమును చూసి చెట్టుకు గొప్పతనం వస్తుంది. ఈరోజు ఎక్కువగా ఎక్కడ చూసినా మామిడికాయలు కనబడుతున్నాయి కదా, మామిడి పళ్ళు కనబడుతున్నాయి కదా. మామిడి పళ్ళని ఆ చుట్టుపక్కల ఎక్కడో పండేటివి, నెల్లూరు పక్కనే. కానీ ఏ పేరు చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా? ఏమి ఆ పేరు చెప్తారు? ఆ పేరు చెప్తే కొనడమే కాదు, ఆ పేరుకున్నటువంటి విలువ అంత గంభీరమైందనమాట. ఆ పేరు ఉలవపాడులో ఉన్న చెట్లు కాచే కాయలు టేస్ట్ వేరు. అదే విత్తనం ఎక్కడ తీసుకొచ్చినా పరిస్థితులు మారిపోతాయి. అక్కడ వేసి అక్కడ వండితే ఆ సాయిలు, ఆ చెట్టు, ఆ పరిస్థితి వేరు. పిల్లలు బాగా సపోర్ట్ అనగానే ఏ పేరు చెప్తారా? ఉలవపాడేనా? వెరీ గుడ్. ఉలవపాడు సపోటా, ఉలవపాడు మామిడికాయలు, జాంకాయ అంట. వెరీ గుడ్, జాంకాయలు కూడా. ఎందుకంటే ఆ పేరే ఎందుకు చెప్తారు? అందుకే రాహేలు పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కాయ బాగుంది. ఏ కాయ అది? యోసేపు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోసేపు యొక్క జీవితం బాగుంది. యోసేపు యొక్క కళ, యోసేపు దేవునితో సంబంధం, యోసేపు ప్రార్థనా జీవితం, యోసేపు యొక్క క్రమశిక్షణ, పాపమును సహించలేనంత అనుభవం. తనే కాదు, తన అన్నదమ్ములు పాపం చేస్తుంటే, తన అన్నదమ్ములతో పాటు తన అప్పచెల్లి పాపం చేస్తుంటే, వారు చేసిన అతిక్రమాలు వృద్ధాప్యములను తండ్రికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది ఎవరంటే, ఎందుకంటే నేను చిన్నోడిని, నేను కానీ చెప్తే నా అన్నలు నన్ను కొడతారు, నా అన్నలు నా మాట వినరనుకొని దేవుని బిడ్డారా యోసేపు తండ్రికి ఆ విషయాన్ని చేరవేశాడు. చేరవేయటమే కాదు, 17 సంవత్సరముల యవన కాలములో కన్న కళ వాస్తవికంగా ఎలా ఉండాలి? ఇప్పుడు దాకా ఉన్న సెల్ ఫోన్ పగిలిపోయింది, వచ్చే సెల్ ఫోన్ దీనికంటే పెద్దది వచ్చింది అని చెప్పగలగాలి. కళ్ళలో అదే కనబడుతుంది. సెల్ ఫోన్లు కనబడతాయి, అమ్మాయిలకి అబ్బాయిలు కనబడతారు, అబ్బాయిలకి అమ్మాయిలు కూడా కనబడతారు. వృద్ధాప్యములకు వచ్చిన లోకములు కళలు ఏమవుతున్నాయంటే, ఎవడో వచ్చి పైన కూర్చున్నట్టుగా, నల్లటి దెయ్యం వచ్చి కుతికిలు పట్టుకున్నట్టుగా, ఊపిరాడకుండా కాళ్ళు చేతులు కొట్టుకున్నట్టుగా కనబడుతున్నది. 17 సంవత్సరాల నవయవనములో అడిగెట్టిన యోసేపుకు వచ్చిన కళ ఏంటంటే, తన పొలం ఉన్నది, పొలములో 12 పనులున్నాయి, ఒక పన లేచి నిలబడుకునింది, కానీ మిగతా 11 పనులు నిలబడుకున్న పనికి సాగిలపడ్డాయి. ఆయనకి అర్థమైపోయింది, నేను అధికారిగా రాజుగా కాబోతున్నాను, నాకు నా 11 మంది అన్నలు సాగిలా పడబోతున్నారు. ఎంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక జీవితం అండి, ఎంత ప్రత్యేకమైన ప్రార్థనా జీవితము, ప్రభువుతో అనుసంధానమైనటువంటి జీవితం. బాగా గమనించండి, నెట్వర్క్ కానీ దేవుని బిళ్ళారా వారు వాడేటువంటి ఏదో ఒకటి, దేవుని బిళ్ళారా ఎయిర్టెల్లో, లేకపోతే జియోనో, బిఎస్ఎన్ఎల్లో, లేకపోతే ఇంకో ఏదో అవి కానీ 1 అవర్ కానీ పని చేయకపోతే వీళ్ళకి పిచ్చి బట్టి అసలు టీయే తాగరు, వీళ్ళు కాఫీయే తాగరు, 5-6 తాగేస్తారు. కారణం ఏంటంట? మొబైల్ డేటా సరిగా పని చేయట్లేదంట. అంటే వీళ్ళు దేంతో అనుసంధానం అయిపోయినారు? కొంతమంది ఈరోజు వాయిదా పడింది సీరియల్ అనగానే వెంటనే వీళ్ళకి ఏం చేస్తారు తెలుసా అండి? ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తారు. కారణం ఏంటి? వీళ్ళు ఈ సీరియల్కి అడక్ట్ అయిపోయినారు కాబట్టి. కొంతమంది అంటారు, ఎక్కడికి పోమయ్యా, ఇంట్లోనే ఉంటాం, కనీసం సీరియల్ కూడా చూడకపోతే మనిషిగా బతకాలంటావా చచ్చిపోవాలంటావు అన్నాడు. నువ్వు చచ్చిపో అని చెప్పాను నేను.
కారణం ఏంటి అంటే కొంతమంది సీరియల్కి అడక్ట్ అయితే, కొంతమంది సెల్ ఫోన్కి అడక్ట్ అయితే, కొంతమంది చాటింగ్కి అలవాటు అయితే, కొంతమంది గిరిగిరి అంటే ఇటు చూస్తుంటారు. అంటే నీకు అర్థం ఏంటి? వీళ్ళు చాటింగ్కి అర్థమై అలవాటు అయిపోయి వీళ్ళు ఎప్పుడో ఉదయం పెట్టుంటారు, దేవుని బిడ్డలారా రిప్లై వచ్చిందేమో ఓకేనా కాదా అనే పరిస్థితులు కనబడుతున్నాయి ఇప్పుడు. కానీ యోసేపును బట్టి ఆ రాహేలుకి పేరు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోసేపు యొక్క కళ 17 సంవత్సరం అప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, తన అన్నల చేత కొట్టబడ్డాడు, అన్నల చేతని అమ్మివేయబడ్డాడు, బానిస బ్రతుకు బ్రతికాడు. 1-2 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాల సుదీర్ఘమైన కన్నీటి ప్రయాణం, సుదీర్ఘమైన వేదన, సుదీర్ఘమైన అవమానాలు. అయితే ఇబ్బందులు, ప్రతికూలతలు, చెరసాలలో దేవుడు యోసేపునకు తోడై వర్ధిల్ల చేశాడు. దైవ గ్రంథంలోకి వెళితే అటు తర్వాత అంటాడు, ఇది మీరు నాకు కీడు చేయుటకు ఉద్దేశించితిరి, ఇంతమందిని పోషించినట్లుగా అది మేలు కొరికే దేవుడు ఆశీర్వదించాడట. హల్లెలూయా. అంటే కీడును కూడా మేలుగా నా దేవుడు చేయగలడన్న విశ్వాస భక్తి జీవితం కలిగిన యోసేపును బట్టి రాహేలుకు పేరు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, ఈరోజు మన సంఘంలో ఒకవేళ 350-400 మంది ఉంటే, ఒకరెళ్ళి ఎక్కడికో వెళ్ళి దేవుని చేత వాడబడి ప్రార్థన చేసి లేక పాట పాడి అక్కడ సాక్ష్యం చెప్పి నిలబడినప్పుడు, అయ్యా మీరు ఏ సంఘానికి చెందినవారంటే, అయ్యా క్రీస్తు సంఘానికి, ఆ ఫలానా సంఘానికి అనగానే సంఘానికి పేరు, సంఘ కాపరికి పేరు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మొదట మనకు ఉండవలసినది, దేవుని బిడ్డలారా, మన యొక్క దేవునికి పేరు తెచ్చేటువంటి లక్షణాలు. మన కొరకే ప్రాణం పెట్టి, మన కొరకే చనిపోయి, మన కొరకే సమాధి చేయబడి, మన కొరకే తిరిగి లేచి మృత్యుంజయుడై 40 దినాలు లోకములో ఉండి 11 సార్లు ప్రత్యక్షతనిచ్చి ఆయన లేని సమయంలో వేరొక ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మదేవుని మనకు ఆదరణకర్తగా ఉంచి ముందు వెనకాల ఆవరించి ప్రతి విషయంలో తోడుండి ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుడని క్రీస్తు కొరకు బ్రతకగలిగిన అనుభవం ఉంటే, ఇప్పుడు రాహేలు యొక్క పేరు వచ్చిన రీతిగా దేవుని బిడ్డలారా, మనల్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన నడవడికను బట్టి, మన దాతృత్వాన్ని బట్టి, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, మన భక్తిని బట్టి ఆ దేవుని యొక్క నామ మహిమపరచ ఆమేనని చెబుదాం. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మనలను వాడుకొనును గాక. ఆమేన్. సో చివరికి మీకు బాగా తెలుసు, యోసేపు ఆ 11 పనులు సాగిలపట్టమే కాదు, ఒక నక్షత్రం ప్రకాశించిందట. 12 నక్షత్రాలు, 11 నక్షత్రాలు ప్లస్ సూర్యుడు చంద్రుడు కూడా దేవుని బిడ్డలారా ఆ నక్షత్రానికి సాష్టాంగ పడినట్లుగా దేవుని నామము అక్కడ నెరవేర్చబడింది. అందుకని 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తులో ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాస్తవికంగా చాలామంది బానిస అన్నారు, కానీ వాస్తవికంగా వారు బానిసలుగా కాదు వెళ్ళింది. వారు దేవుని బిడ్డలారా కేవలం అక్కడ నడిపించబడ్డారు. వారి యొక్క ప్రవర్తన వల్ల దేవుని యొక్క నామానికి ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము ఏదైతే చేయవలసినది చేయక దేవుడు ఆశించినట్టుగా దేవుడు చెప్పిన ప్రకారము మరి అబ్రహాము చేయలేదు గనక అబ్రహాము చేసినటువంటి ఆ యొక్క యామరపాటు చూసారు, నిర్లక్ష్యత చూసారని, పవిత్రమైన పశువులను పక్షులను బలిగా ఇమ్మన్నప్పుడు ఆయన గువ్వలను వదిలేసారట. అందుకే దేవుని ప్రత్యక్షత కలగలేదు. చివరికి సంధివేళ ఆయన అంటాడు, సాయంకాలపు వేళ ప్రార్థనా సమయము లేక నైవేద్య సమయమున దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అయ్యగారు ఎలా ఉన్నాడు? నిద్రపోతే పర్వాలేదు, అది ఆ పదం చెప్పాలి. గాఢ నిద్ర పట్టిందంట. గాఢ నిద్ర పట్టగా ఒకటి ఉంది అక్కడ, కటిక చీకటి అతను ఆవరించాను. అందుకని దేవుని ప్రత్యక్షతను అనుభవించలేకపోయినాడు. దేవుడు ప్రత్యక్షుడైనాడు. ఆ యొక్క బలి నైవేద్యాన్ని ఆగ్రహించి ఒక మాట అన్నాడు, నేను చెప్పినది చెప్పినట్టు చెప్పిన ప్రకారము చేయలేదు గనక నీ ప్రజలు తమది కాని పరదేశముల 400 సంవత్సరములు బానిస బ్రతుకుతారు. ఇది తమిళ అనుకుంటున్నారేమో. 400 సంవత్సరములు బానిస బ్రతుకుతారన్నాడు. 400 వారికి బానిస బ్రతుకు, కానీ వీళ్ళు ఇంకొక 30 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. ఎందుకంటే వారి అవిధేయత, మాట వినని లోబడని స్థితి. అంటే మనం ఎంతగా పడిపోయినా మన మాటలో మాత్రం తగ్గట్లే.
పరిస్థితులు తగ్గట్లే, విధేయతలు కనబట్లేదు. దేవుని బిళ్ళారా, దేవుని కొరకు నిలబడలేని పరిస్థితి కనబడుతున్నది. సో ఏదేమైనప్పటికీ నేను మీకు దేవుని బిళ్ళారా రాహేలు గురించి, రాహేలు యొక్క పేరు ఎందుకు వచ్చిందంటే యోసేపును బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మొదట నేను చెప్తున్నాను ఇక్కడ యవనస్తులకి, అయ్యా మరి అమ్మ లేక యవన చెల్లి, సహోదరి సహోదరుడా, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులకు మంచి పేరు రావాలి. మీ విధేయతను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషించగలగాలి. రాహేలుకు పేరు రావడానికి అవకాశం లేదు, కానీ యోసేపుని బట్టి వచ్చింది. నీ జీవితంలో మరి నేను మరలా పేర్లు పెట్టి పిలవడానికి ఇష్టపడటం లేదు, కానీ ప్రతి యవన చెల్లి తమ్ముని బట్టి మాట్లాడుతున్నా, మీ నడవడిక నీ తల్లిదండ్రులు సంతోషపెట్టగలగాలి. మీ యొక్క ప్రవర్తన నీ తల్లి సంతోషానికి హేతువు కావాలి. నువ్వు ఎవరైనా పర్వాలేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు. ఈరోజు అనేక మంది యవనస్తులు దేవుని బిళ్ళారు ఇంటికి తగాదాన్ని తీసుకొస్తున్నారు. వయసు రాకమనిపై విచ్చలవిడి పాపానికి అమ్ముడుపోతున్నారు. పైకి భక్తి కలిగిన వారు కనబడుతున్నారు, పైకి చదువుతున్న వారుగా కనబడుతున్నారు, తల్లిదండ్రులకు పుండులాగా మారిపోతున్నారు. సో పిల్లల విషయం అలా ఉంటే దేవుని ఎరిగిన బిడ్డలు దేవునికి సంతోషాన్ని ఇవ్వగలగాలి. తండ్రి అయిన దేవుని మహిమపరచాలి. ఈరోజు నేను ఓపెన్గా చెప్పే సత్యం ఏంటంటే, బోధకులు అనేక మంది ఉండొచ్చేమో కానీ తండ్రి మాత్రం ఒక్కడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తండ్రి మన సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మనకు తండ్రి అయితే, ఆయనకు తండ్రి పరమ తండ్రి, మనల్ని ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉద్ధరించడానికి రోజు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఒక్కడే కాదు కుమారుడు, రెండవ కుమారుడు ఉన్నాడు. ఎవరా కుమారుడు? మరి రాహేలు కుమారుడు ఎవరు? కొంచెం అంటే నేను కొంచెం లేఖనాలకి ఏమైనా చెప్తే మీరు 1.5 గంట అవుతుంది, 1.5 గంట అవుతుంది. నోరు తెరిచి చెప్తే టకటగా చెప్పేస్తుంది. అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, మా నోళ్ళు అంత పర్ఫెక్ట్గా చదవట్లే. కళ్ళు మూసుకొని ఇలా తీసేసి, ప్రభు నువ్వు నాతో మాట్లాడు ప్రభా. ఒక ఆయన అనుకున్నా అంట, పరిస్థితులను చూసి భయపడి ఎందుకు ఈ జీవితం చచ్చిపోవాలనుకున్నా అంట. చచ్చిపోవాలనుకుని ప్రభు నువ్వు నాతో మాట్లాడమని బైబిల్లోంచి తీసి అలా ప్రార్థన చేసుకుంటూ ఇలా తీసి చేపెట్టా అంట. ఈ వాక్యంతో నాతో మాట్లాడమని. అక్కడేముందంటే, దేవుని బిళ్ళారా, యోధా తను చేసిన కార్యమును చూసి వెండి నాణ్యముల మందిరములు పడేసేసి దేవుని బిళ్ళారా తన ఇంటికి వెళ్ళి ఉరిపోసుకొని చచ్చిపోయిన ఉందంట. అంటే ఈయన ఏమనుకుంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడి చచ్చిపోవచ్చు కదా ఈయన. మరలా అన్నాడు, ప్రభా నాకు క్షమించు ప్రభా, నా మళ్ళా మాట్లాడమన్నా అంట. వెంటనే దేవుని మీద ఇంకొక వాక్యం వచ్చింది. ఏంటి ఏ వాక్యం అంటే, దేవుని బిళ్ళ నేను చెప్పిన మాటను చెయ్యి అని ఉందంట. ఉరి ఇదేంద్ర మరి డేంజర్గా ఉంది. ఈసారి 3వసారి అనమాట. మన వాళ్ళు 1, 2, 3 అట్ట అనమాట. 1, 2, 3 కదా అన్నట్టుగా 3వది కూడా చేశా అంట. నేను చెప్పినది త్వరగా చెయ్యి అన్నాడంట. అప్పుడు అన్న అంటే ఇది పెద్ద డేంజర్ ఉన్నట్టుంది. దేవుడు ఇంత డైరెక్ట్గా మాట్లాడతాడు నాకు తెలుసుకో, కానీ అట్ట మాత్రం నువ్వు చేయొద్దు. ఇలా కళ్ళు మూసుకొని ప్రభా నువ్వు నాతో మాట్లాడడానికి అని చెప్తే నువ్వు ముసలాడవై కళ్ళు మూసి చస్తావు అని ఉంటుంది ఆడ. కాబట్టి దాన్ని అలా చేయకూడదు. మన షెడ్యూల్ ప్రకారం చదువుకుంటే వెళ్ళాలి. డైలీ బ్రెడ్ ఉంటుంది కదా, ప్రతిరోజు బైబిల్. నేను బైబిల్ని ఒకసారి పూర్తి చేసేసాను. వాళ్ళు చేయి పైకి ఎత్తండి. చదివింది బైబిల్ అంతా చదివేసింది. వెలుగుమ్మ చాలామంది ఉన్నారే 5 సార్లు చేసిన వాళ్ళు. 1, 2 సార్లు 2, 3 చేతులు, 3 చేతులు ఉన్నాయి, 4 చేతులు ఉన్నాయా? ఊరు నాయన 5 చేతులు. వెనకాల ఉందా ఇంకో చెయ్య? 6 చేతులు ఉన్నాయి. 10 సార్లు చెయ్యాలనుకుంటున్నారా? సరే, ఎన్ని సంవత్సరాలు అయింది రక్షించబడి? నేను 20 సంవత్సరాలు అన్నవాళ్ళు. ఓ సేవకుడు ఒక మాట అన్నట్లేరు. ఏంటి ఆ మాట అంటే, ఓ దైవజనుడు సాక్ష్యం చెప్తూ ఒక మాట అన్నా అంట. అయ్యా, ఐఎమ్ ఓన్లీ బిలీవర్, నేను కేవలం విశ్వాసిని, కానీ రక్షించబడి 38 సంవత్సరాలు అయింది. 38 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒకసారి బైబిల్ కంప్లీట్ చేస్తా. అది కూడా అందరూ చదివినట్టు కాదు, నిదానంగా చదివి ధ్యానించి సంవత్సరం రోజుల్లో నేను వాక్యాన్ని పూర్తి చేస్తా. నా వాక్యము చదవగానే, బైబిల్ చదవగానే నా టేబుల్ మీద దాన్ని పెట్టేస్తా. కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త బైబిల్ కొనుక్కుంటా. ఎందుకంటే ఒకసారి చదివింది మరలా చదవను.
మరి నా టేబుల్ దగ్గరికి వస్తే 38 బైబిల్ ఉన్నాయి, ఇది 39వ సంవత్సరము, కావాలంటే రండి అన్న అంట. సిగ్గుపోతల్లా? తను రక్షించబడి 38 సంవత్సరాలు, కానీ ప్రతి సంవత్సరము ఒక బైబిల్ ఒకసారి కంప్లీట్ చేస్తున్నా అంట. 38 సంవత్సరాల్లో 38 బైబిల్ ఉన్నాయంట. ఎందుకంటే ఇది నా సాక్ష్య జీవితం అట. మరి నీ సాక్షి జీవితం ఏమిటి? బైబిల్ చదువుతున్నావా? ఏం చదివో? పిహెచ్డి అయిపోయింది, డబుల్ పిహెచ్డి చేస్తున్నా కదండి. ఎంబీబీబీ ఏందంట, ఎంబీబీబీఎస్ అంట, వివిఎస్, ఎంఎస్సి కదా, డాక్టరేట్, ఇవన్నీ కాకుండా పిహెచ్డీలు, 4 పిహెచ్డీలు ఇంకా చెప్తున్నాడు. ఒక ఆయన చెప్తున్నాడు, ఐఎమ్ పోల్, ఐఎమ్ ఇన్ ఇంజనీరింగ్లో టెక్నాలజీలో ఎన్ని డిగ్రీలు ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేశానని మన పోలయ్య సార్ చెప్పేవాడు కదా. పోలయ్య అని ఏ ఊరు సార్ అదే? పోతిరెడ్డిపాలెంలో మన డాక్టర్ పౌల్ గారు ఉండేవాడు, ఆయన పేరు పోలయ్య. ఆయన చెప్పేవాడు టెక్నాలజీలో టెక్నీషియన్లో అంటే ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీలో మరి అన్ని డిగ్రీలు చేసేసానని చెప్పేవాడు. కానీ ఈరోజు నేను బైబిల్ గురించి అడుగుతున్నాను, బైబిల్ నువ్వు ఎన్నిసార్లు చదవగలిగావు? పిల్లరా, మరి రాహేలుకు పేరు కలగడానికి రెండవ కారణం ఏంటంటే బెన్యామీను తనను కంటూ ఆమె చనిపోతూ కన్నబిడ్డకి ఓ పేరు చెప్పింది. ఏం పేరట? బెనోని, అంటే దుఃఖ పుత్రుడు అని పెట్టింది. పిల్లరా, మరి ఈ దుఃఖ పుత్రుడు కాత్ర ప్రయోజకుడుగా మారాడు. దేవుని బిళ్ళారా, ఏ కుమారుడైతే దుఃఖపుత్రుడు, ఈడు పుట్టగానే నేను ప్రాణాలు కోల్పోతున్నాను, తల్లి ప్రాణాలని, తల్లి యొక్క మరి ఆయుష్ను మింగేసినటువంటి అన్నటువంటి వాడుగా, ఈ దరిద్రుడుగా అన్నట్టుగా ఆ తల్లి పేరు పెట్టిపోతే ఆ తండ్రి తన ప్రయోజనకరమైన జీవితాన్ని చూసి, తన యొక్క ఫలభరితమైన జీవితాన్ని చూసి, నీ పేరు నేను కొట్టేస్తున్నాను రా బాబు, ఇక నుంచి నీ పేరు బెనోని కాదు బెన్యామీన్ అంట. బెన్యామీన్ అంటే అర్థం ఏంటి? కుడి చేతి కుమారుడు, అంటే విజయమే వాని జీవితం. తల్లి అయితే ప్రాణాలు కోల్పోయింది, దేవుడు పిలుచుకున్నాడు, కానీ పుట్టుతూ ఆ కొడుక్కి దుఃఖపుత్రుడిని పెట్టింది. పిలిచిన వాళ్ళందరూ వాడిని చూసి తల్లిని కడుపుని పెట్టుకున్నాడు, వీడు పుట్టగానే ఎలా పుట్టాడురా అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈ లోకంలో మనుషుల పేరు పెడతారు, కానీ అతని జీవితము ప్రయోజనకరంగా మారిపోయింది. తను అనుకున్నాడట, నా అవమానాన్ని, నిందను కొట్టివేయగలగాలి, నన్ను తల్లిని కోల్పోయినటువంటి వాడుగా మరి నన్ను బట్టి అందరూ అనుకుంటున్నారు, నా ప్రవర్తనను చూసి నా తల్లిని, నా ప్రవర్తన, నా నడవడికను చూసి నా యొక్క తండ్రికి మంచి పేరు రావాలనుకొని వారి జీవితం మారిపోయింది. వాని ద్వారా వారు ఆశీర్వాదకరమైన పేర్లు వచ్చారు. హల్లెలూయా. పిల్లల భాగ్యం ఇప్పటి వరకు సో దేవుని పిల్లరా, విజయ్ కుమార్ గారి యొక్క కుమారుడు అన్నటువంటి కుమారులు, ఈ కుమారుడు కుమార్తె ప్రయోజనకరంగా మారిపోతే సోన్సో ఈ కుమారుని పేరు చెప్పి వాని తండ్రండి వీడు అన్నంతగా నీ జీవితం మారిపోవాలి. ఈరోజు యేసు బట్టి మనకు విలువ, యేసును బట్టి మనకు పేరు, యేసును బట్టి మనకు రక్షణ, యేసును బట్టి పరలోక రాజ్యం అన్నది. కానీ మనల్ని బట్టి ఇతడు దేవుని కుమారుడే అండి, ఇతనిని బట్టి రాజ్యము నిలబెడబడుతుంది. హల్లెలూయా. ఇట్టి ప్రవర్తన కలిగిన జీవితము దేవుని బిడ్డరా బెన్యామీను జీవితంలో కనబడుతాం. ఒక వచనం చూపించి నేను ముందుకు సాగిపోతా. ఇవన్నీ నేను లేఖనం లేకుండా మీతో ఏం మాట్లాడలేదు, కానీ లేఖనాలు చూపించకపోతే అంత బాగోదు కాబట్టి ఒక చదువుకున్నప్పులారా ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్లారా. దైవ వాక్యం ఇలా మాట్లాడుతున్నది, నిన్ను దూషించి వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు ఎవరు ఎందట? అబ్రహామునందు ఆశీర్వదించబడను, నిన్ను బట్టియో నీ సంతానమును బట్టియో సమస్త వంశములకు ఆశీర్వాదం అట. హల్లెలూయా. చూడండి ఒకసారి యెషయా 63:7 అంటాడు, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రమును గానము చేతును, తన వాత్సల్యమును బట్టి కృపాబాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరము నేను ప్రకటన. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. ఈరోజు దేవుని యొక్క ప్రసన్నత,
దేవుని ప్రత్యక్షత మనతో ఉన్నది. ఈ పెద్దలు లేఖనములు ఎరిగిన వారుగా కనబడుతూ ఉన్నారు. వీరి యొక్క వయసు కాదు, వీరికంటే ముందు ఎప్పుడో జరిగిన సందర్భం అది, ఎప్పుడో జరిగిన సంఘటన వారు ఎరిగి ఉన్నారు. చరిత్రను మరి కూలంకుషంగా వారు అవగాహన చేసుకొని ఉన్నారు. అన్యురాలైన రూతును బట్టి వారు అంటున్నారు, అన్యురాలైన రాహేలుల విషయంలో ఏ రీతిగా ఇశ్రాయేలులకు ఖ్యాతి ఘనత రాహేలు వలన వారి సంతానము వృద్ధి పొందింది అన్నాడు. రాహేలును బట్టి కాదు కానీ యోసేపును బట్టి, యోసేపు మాత్రమే కాదు బెన్యామీనును బట్టి దైవవాక్యం చెబుతున్నది, ఇతడు దేవుని బిడ్డలారా చీల్చెడి సింహమట. హల్లెలూయా. దేవుని కొరకై, దేవుని కార్యముల కొరకే ఎదురు చూసినటువంటి వాడట. చూడండి, ఒకసారి ముందుకెళ్దాం, ఇర్మియా గ్రంథములోకి వెళదాం. మరి 31వ అధ్యాయం 1-2 వచనములో యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకున్న వారై జనులు అరణ్యములో దయనొందిరి గనక ఇశ్రాయేలు విశ్రాంతి నొందుట. ఒకరు కూడా చూడలేదు కదా. చదవండి ఆయన, అక్కడి నుంచి చదవండి. ఖడ్గమును తప్పించుకున్న వారై జనులు అరణ్యములు దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదును అనుచున్నాడు. అంటే దేవుడే చెప్తున్న కార్యం ఏంటంటే, నేను వారికి దేవుడనయుండి వారిని తప్పించి వారిని విడిపించి వారి మీద నిందను అవమానమును ప్రతికూలతనంతో కొట్టి తామేనే చెప్దాం. మన జీవితంలో ఈ యోసేపు కంటే బెన్యామీను కంటే గొప్పవాడు ఉన్నాడు. ఆ గొప్పవాడి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మన నిందను కొట్టివేయడానికి, మన శ్రమలు సహాయం చేయడానికి, మన శాపం ఆశీర్వాదకరంగా మార్చడానికి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధంగా మన పక్షంగా ఉన్నాడు. యెహోవా దేవుడు తన కార్యమును చేయుటకు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు రాహేలు పేరు, లేయా పేరు వచ్చింది అంటే దేవుని యొక్క నామ మహిమ కొరకై వారి యొక్క సంతానము ద్వారా వారికి పేరు కలిగినది. మరి మనల్ని బట్టి మన దేవుని నామము మహిమపరచగలుగుతున్నదా లేదా? ఒకవేళ అలా లేకపోతే ఈ రోజు నుంచైనా అంత పెద్ద పెద్ద గొప్ప కార్యాలు చేయలేను, నేను చేయగలిగింది నేను చేస్తా, నేను ఏ రీతి నడుస్తా, నాకు శక్యమైనంత వరకు దేవుని నామ మహిమ కొరకే సాగిపో. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. చూడండి, లేఖనాలు వచ్చిన వివరంగా ఆత్మదేవుడు మాట్లాడతాడు. మాట్లాడకెళదాం. మనం చదువుకున్న దైవ వాక్యములు రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనములోకి వెళదాం. ప్లారా చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు. మొదట ఏమన్నాడు? రాహేలును లేయాను పోలిన దానిగా రూతు మార్చబడునగా కానీ మాట్లాడుతూ ఈ పెద్దలు ఇంకేం చెబుతున్నారు తెలుసండి? ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీకు ఖ్యాతి నొందుదువు గాక. ఇంకా యెహోవా ఈ యవనురాలు వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును, అండర్లైన్ చేసుకొని ప్లారా, తామారు. ఇది ఏంటండి? కొంచెం రిలేషన్ ఆలోచిస్తే తామారు యోధాకు కనినంట. దేవుని బిడ్డలు గమనించండి, ఈ తామారు ఎవరు? కోడలు. యోధా ఎవరు? మామగారు అంట. పిల్లర బాగా గమనించండి, తామారు యోధాకు కనిన ఫెరేసు కుటుంబములే ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే అక్కడ ఏదో ఒక నీతి పాఠాన్ని దేవుడు మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఎఫ్రతా అని ఉంది. పిల్లరా, ఎఫ్రతా అంటే అర్థం ఏంటంటే ఫలవంతమైన. ఎఫ్రాయిము అంటే మీకు తెలుసు కదా, ఎఫ్రాయిముకు ఎఫ్రతా కొంచెం రిలేషన్ ఉంది. పిల్లలు బాగా గమనించండి, ఎఫ్రతా అంటే ఫలవంతము లేక ఫలవంతమైన. ఎఫ్రాయిము రెండంతల ఫలము, డబల్ ఫ్రూట్ఫుల్, రెండంతల ఫలము. బాగా గమనించండి ప్లారా, వీరు ఎంతగా ఆశీర్వదిస్తున్నారండి. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఎవరన్నా కానీ వస్తే భారతీయుల్లో ఏమంటారంటే ఇలా చేయబెట్టి ఏమంటారా,
చెప్పండి చెప్పండి, మీకు బాగా తెలుసులే. అప్పుడప్పుడు మన సుమతి కూడా దీవిస్తుంటుంది చూడండి, ఎట్టు దీవిస్తారా కదా. మన క్రైస్తవులు అయితే ఏమని దీవిస్తారా? సింపుల్ అండ్ షార్ట్ కట్ ఏం చెప్తారా? గాడ్ బ్లెస్ యూ. తెలుగు వాళ్ళు కూడా ఇంగ్లీష్లో చెప్తారు గాడ్ బ్లెస్ యూ. ఈ మధ్యకాలంలో నేను ఏదో మాట్లాడుతున్నా, పాస్టర్ గారు అన్నాడు. ఆ పాస్టర్ గారు చాలా జూనియర్ అంటే చిన్నోడు, బాగా వాడబడుతున్నాడు. నేను వెంటనే ఏమన్నా అంటే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అన్నాడు. దేవుని స్తోత్రం అనుకున్నాను. ఆయనకి బిడ్డను కాబట్టి దేవుని స్తోత్రం. కానీ అక్కడ ఆశీర్వాదం ఎవరి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఇక్కడ ఆమేన్. సో ఏదేమని ఇప్పుడు గాడ్ బ్లెస్ యూ అంటారు కదా. ఇది నేను హేళనగా చెప్పటం కాదు, దేవుడి నిన్ను దీవించునుగాక. మరి భారతీయులు అయితే ఏమంటారు? దీర్ఘాయుష్మాన్ భవ. అక్క బలి చదువుతుంది లక్ష్మక్క, విజయలక్ష్మక్క. ఇంకా అండి శతమానం, అవునా, శతాయుష్ కదా. అవన్నీ మనకి ఎందుకు అంటారా? వాస్తవికంగా భారతీయులు కాబట్టి భారతీయులు ఏమంటారు? అక్క చూడు ఎంత బాగా మాట్లాడుకో, దీర్ఘ ఏదో మాట్లాడదు కదా. కానీ వీళ్ళు ఎక్కడ దీవిస్తున్నారంటే దేవుని బిళ్ళారా, రాహేలు లియాను పోలినటువంటి ఇశ్రాయేలు వర్ధులు చేసిన వారు అన్నాడు మొదట. రెండోసారి ఏమాట్లాడుతున్నాడు? అంతకంటే ముందు ఒక పేరు ఉందక, ఏముంది అక్కడ? ఎఫ్రతా అంట. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధిని. సునీతకేం టెన్షన్ పడద్దక్క, కాలు నొప్పి వచ్చిన, మెడ నొప్పి వచ్చిన కదా కదా. సిస్టర్ ఏం మాట్లాడుకో, తెగులు పడవాక. కాకపోతే మరణం చేసుకొని ప్రభువా నా జీవితాన్ని మార్చగలవు, నీ ఒక్కడివి సహాయం చేయగలవు. చూశారండి అక్కడ పేర్లు రాహేలు, అన్నిరాలను దీవించిన దేవుడు, అన్నిరాలను ఏర్పరచుకున్న దేవుడు, లేయాను ఏర్పరచుకున్న దేవుడు. దేవుని బట్టి లేయా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అక్కే కదా పిల్లరా. ఆమె కూడా అన్నిరాలే. బాగా గమనించ. రూతు అన్నిరాలు. ఎఫ్రతా మార్గంలో జరిగిన సందర్భం ఏంటి? దేవుని బిళ్ళరా, ఇక్కడ మరణకరమైన, కష్టతరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడతాయి కదండి. బాగా గమనిస్తే లేఖనాలు కానీ మనం వినగలిగితే, కానీ ఎఫ్రతాలట క్షేమాభివృద్ధి కొదుగుదుగాక. హల్లెలూయా. దీని గురించి చాలా వివరంగా చెప్పాలనుకున్నా, కానీ సమయం అయితే నా క్లోజింగ్లోకి వచ్చేస్తాను. సో అయినప్పటికీ దేవుని బిళ్ళారు గమనించండి, ఎఫ్రతా అంటే ఫలవంతము లేక రెండంతల దీవెన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆల్రెడీ కోట్లకు పడిగెత్తేసాడు అయ్యగారు. ఎవరి గురించి మాట్లాడుకోండి ఇప్పుడు దాకా? కొంచెం పెద్దగా చెప్పండి. ఉదయం టిఫిన్ చేయలేదు, తినేసి వచ్చేయచ్చు కదా, 2-3 కాఫీలు తాగేసి వచ్చుంటారు కదా. వెరీ గుడ్. ఏదేమైతే మీ దేవుని బిళ్ళారా, ఇక్కడ అంటున్నాడు దేవుని బిళ్ళారా, బోయస్సు ఆ ప్రాంతమంతట్లో శ్రీమంతుడు. మరి ఈయనకంట రెండంతలు వచ్చేసిందంట. పెద్దలు చెప్తున్నట, రెండంతల దీవెన దేవుడు నీకు దయచేయను గాక. ఎఫ్రతాలో నువ్వు క్షేమాభివృద్ధి, బెత్లెహేములో నీవు ఖ్యాతి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత చక్కటి ప్రాస, ఎంత చక్కటి ఆశీర్వాదం. మనోళ్ళు ఓన్లీ సింపుల్ గాడ్ బ్లెస్ యూ. ఎట్టా గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్. ఈ ఒక్క పదం అంటారు, నోట్లోంచి ఒక్క పదం కూడా ఏం రాదు, వాక్యం రాదు. నోట్లోంచి రావాలంటే లోపల ఉంటే కదా కదా. ఆయన అంటారు హృదయం నిండిన దానిని బట్టి. శ్యామ్ అంతేనంటవా? నవీన్ అంతేనా? అనిల్ బ్రదర్ అంతేనంటవా? ఓకే బ్రదర్, ఇక్కడ ఉంటున్నావా? వెరీ గుడ్ బ్రదర్. బాగా గమనించండి ప్లారా. నోరు దేంతో నిండితే దాంతోనే, హృదయం దేంతో నిండితే నోరు దాంతోనే పలుకుతుంది. అంటే వీళ్ళు పెద్దల హృదయం నిండా ఏముంది? వాక్యం ఉంది కదా. ఉయ్యాల్ వేణుగోపాల్ కదా, బొడ్డు శామ్యుల్, జాన్ పీటర్, పక్కనే ఉన్న భత్తయ్య, వీళ్ళందరి హృదయాలు ఏముండాలా? ఎంగటమని వాక్యమే ఉండాలా. రేలా దేవుని బిళ్ళలు గమనించని. ఈరోజు నేను తెలియజేసే పదం ఏంటంటే, వాక్యాన్ని మనం ఆధారం చేసుకోగలగాలి. ఒక ఆయన అన్నాడు, అది ఏముందండి 7 వారాలకు మందిరంకి పోతేనంట సంవత్సరంలో ఆశీర్వాదాలు వచ్చేస్తే. మా పాస్టర్ గారు చెప్పారండి, పాస్టర్ గారికి ఒక దెబ్బ కొడతాడు దేవుడు. నీకు ఒక దెబ్బ అయితే అనుకు 2 దెబ్బలు పడతాయి. ఎవరికే? సంవత్సరంలో 7 వారాలు పోతే చాలంట. అంటే ఎప్పుడైనా ఎలాగైనా ఉండొచ్చు,
52 వారాల్లో అంటే 45 వారాలు నా ఇష్ట ప్రకారం ఉండొచ్చు, 7 వారాలు మాత్రమే మందిరానికి బట్టి సంవత్సరం అంతా దీవెనలు వచ్చేస్తాయి. ఫస్ట్ నేను దేవుని నమ్ముకున్నప్పుడు 6 ఎకరం ఉండిందండి. ఇప్పుడు ఎన్ని ఎకరాలు తెలుసా? 25 ఎకరాలు. నేను చెప్తున్నా, అట్టే కంటిన్యూ అయితే అన్నీ మైనస్లు అయిపోతాయి. జాగ్రత్త. చాలామంది ఏం చెప్తున్నా అంటే అలా వెళ్ళడం రావడం, అలా అడుగు పెడితే చాలంట, బ్లెస్ అంటే చాలంట, టచ్ అంటే చాలంట. చిలేదికి ఇచ్చారు టచ్ అనేది సైతాన్ని కూడా చేస్తుంది. కానీ నీ జీవితం దానికరంగా దీవెనికరంగా ఉండాలంటే లేఖనములను చదవాలి, లేఖనముల అవగాహన కలిగి ఉండాలి. పిల్లలు బాగా గమనించండి, ఈ ఎఫ్రతా గురించి, ఫలవంతమైన జీవితం గురించి ఆదికాండం 35 అధ్యాయంలోకి రండి. ఏం మాట్లాడుతున్నాను? 35 అధ్యాయం 16 వచనము 19 వచనం చదువుకున్నాం. అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఎఫ్రతాకు వెళ్ళిన మార్గములు, మరి ఇంకా వెళ్ళలేదట, ఎఫ్రతాలోకి వెళ్ళలేదు. మరి కొంత దూరము ఉన్నప్పుడే రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు, చూసారండి ఏం మాట్లాడుతున్నాండి? మంత్రసాని ఆమెతో, భయపడొద్దమ్మా కాదండి, ఇదియో నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి నొందెను, ప్రాణము పోవచ్చు ఉండగా. ఎంత చక్కటి మాట అండి. ప్రాణం పోతుందంటే, ఇప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చి నేను బయలుదేరబోతున్నా, వెంటనే అవతల నుంచి బయలుదేరుతున్నారా? నేను బయలుదేరుతా ఉన్నా, వస్తా ఉన్నా. ఎన్ని నిమిషాలు? జస్ట్ 2 minutes వస్తా ఉన్నా. ఈరోజు చాలామంది ప్రాణము పరమపదించున కాదు, ప్రాణము పోవచ్చు ఉన్నా. ఎక్కడికి పోతుందంట? ఇక్కడి నుంచి దేవుని రాజ్యంలోకి. హల్లెలూయా. అదే క్రైస్తవ లేక నిరీక్షణ. చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీనను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి నొంది బెత్లెహేము ఎఫ్రతా మార్గమున, అక్కడ ఈ సమాధి కనబడుతుంది కదా, మరి ఫలం ఎక్కడ కనబడుతుంది అన్నాడు ఒక ఆయన. నీకు తెలియని రహస్యం ఏంటంటే, ఎక్కడైతే ప్రతికూలత అక్కడి 2 ఆశీర్వాదం నీ జీవితంలో ఉండబోతుంది. ఎక్కడ అవమానమో రెట్టింపు ఘనత దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వేర్ వీ హ్యావ్ ఎ ఫెయిల్యూర్, వీ హ్యావ్ ఎ డబల్ బ్లెస్సింగ్స్ ఎట్ ఆల్. దేవుని సన్నిధి నిత్య 2 దీవెన ఇవ్వడానికి రోజు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఆ ప్రతికూలతకు కారకుడు దేవుడు అనుమతించాడు, అందులోంచి 2 దీవెన దేవుడు ఇవ్వగలిగిన సమర్థం. మీరు గమనించారు లేదండి? ఈరోజు ఒక కుమార్తెని ఆయన చేసిన తప్పిదమును బట్టి తండ్రి గద్దించి కొట్టాడు అనుకుందాం. కొట్టి ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నటువంటి బిడ్డని, ఆ ఏడుపుని ఉన్నటువంటి తండ్రి హృదయం కరిగిపోయి తనే బయలుదేరి ఎక్కడికో వెళ్ళి వాడికి ఏది ఇష్టమో అది తీసుకొని వస్తాడు. ఐస్ క్రీమ్. ఇప్పుడు దాకా ఐస్ క్రీమ్ తిన్నదానికి కొట్టాడు, కానీ అదే తండ్రి ఇప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చి ఒక మాట అంటాడు, రే ఐస్ క్రీమ్ నేను ఒక్కటేనరా, కోన్ ఒక్కటే తినొద్దనిది, కానీ ఇప్పుడు నేనేం తెచ్చాను తెలుసా అంటాడు. ఇలా చూస్తాడు, తెచ్చావులే పెద్ద అంటాడు. అక్కడ ఫ్యామిలీ ప్యాకేజ్, ఇది నీ కొరకే, నీకు నెవడికి పెట్టొద్దు అంటాడు. కారణం ఏంటంటే తండ్రి ప్రేమ గద్దిస్తుంది, సరిచేస్తుంది, బుద్ధి చెప్తుంది, కానీ తన ప్రేమను పరిపక్వతను మనకు అందించేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ధన్యకరంగా ఉంచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ మరణకరమైన పరిస్థితి, అక్కడ సమాధి కనబడుతున్నది, అక్కడ మాట్లాడుతున్నాడు. మరి దేవుని బిడ్డలు గమనించండి, ఎఫ్రతాలో దేవుని యొక్క వాక్యమును గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు క్షమాభివృద్ధి కలిగిస్తున్నాను. అంత మాత్రమే కాదు పిల్లారా, బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక. హల్లెలూయా. బెత్లెహేము అంటే దేవుని, అంతేనా? కరెక్ట్గా చెప్పలే కాదండి. బేతేల్ అంటే దేవుని ఇల్లు, బెత్లెహేము అంటే రొట్టెల గృహము. ఈరోజు నీ జీవితం అంతగా ఆశీర్వాదకరంగా మారబోతున్నది. ఇది దేవుడు నీకిచ్చిన, నేను ఏర్పరచుకున్న ప్రత్యేకమైన సన్నిధిని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను పిల్లరా. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి, 48 అధ్యాయంలోకి రండి. ఆదికాండంలో
ఆదికాండం 48వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం పిల్లరా. చూడండి ఏ రీతిగా దేవుడు నాయనా పద్దనరాము నుంచి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గము రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రతా మార్గమున నేను ఆమెని పాతిపెట్టి తిని అని యోసేపుతో చెప్పును. అది బెత్లెహేము, ఇశ్రాయేలు యోసేపు కుమార్. చాలండి, దేవుని బిళ్ళ గమనిస్తే ఇప్పుడు చాలామంది దేవుని బిళ్ళారా బెత్లెహేము ఎఫ్రతా 2 అంటారా 1 అంటారా? టక్కని చెప్పాలి ఎవరైనా చెప్పండి. మనము థియాలజీ చేసేసి బయటకు వచ్చేమో కానీ మనకు తెలియంది ఏంటంటే ఈ బెత్లెహేము ఎఫ్రతాలు 2 1 అని చెప్పి తెలియట్లేదు. 2 1 చాలా తెలుసుకోవాలి కదా. మనం పోయి కంటతే చేసేసి కదా. ఈరోజు పెద్ద పెద్ద బ్రాండెడ్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కువగా ర్యాంకులు ఎందుకు వస్తాయంటే ఒకదాని మీద కూర్చోబెట్టి ఏ ఫార్ బి ఫార్ సి ఫార్ అయిపోయింది అంతే. ఎగ్జామ్ వచ్చేసింది ఏ ఫార్ సో జీ ఫార్ ఫస్ట్ ర్యాంక్ అంటున్నారు. ఏ అంటే అసలు అర్థం ఏంటంటే ఏ ఫార్ చెప్తాం కానీ ఏ అంటే అర్థం మాకు తెలియదు. అంటే అర్థం ఏంటి? ప్రాక్టికల్ నాలెడ్జి వీళ్ళకి లేదు, ఏమీ లేదు. థియరీ మాత్రం వీళ్ళకి తెలుసు, కంటత మాత్రం వీళ్ళకు తెలుసు. క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ ఆన్సర్ మాత్రం టక్కనిస్తారు కానీ ఈ ఆన్సర్ ఎలా వచ్చిందని చెప్పామనుకోండి, a+b² = అన్నాం అనుకోండి, టక్ చెప్పేస్తారు. a²b² కదా, a² + b² + 2ab అని చెప్పేస్తారు కదా. సరే అలా ఎలా వచ్చిందిరా పాము అది ప్రాక్టికల్ అవన్నీ నన్ను అడుగుతాను. మాదంతా షార్ట్ కట్. మా సార్ అట్టే చెప్పాడంట, APC సో టక్ 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 చేతుల మీద చెప్పాలి, అంత ఫాస్ట్గా ఉండాలి చదువు అంట. ఫాస్ట్ చదువు ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. థియరీతో పాటు ప్రాక్టికల్ నీ జీవితంలో ఉంటే దీవెనకరంగా మారిపోతాం. కానీ దట్ ఈస్ ఏ ప్రాబ్లం. కానీ ప్రాబ్లం మనకు తెలియదు, ఆన్సర్ ఒక్కటే తెలుసు మనకు. ప్రాబ్లం ఎలా అవుతుందో తెలియదు కదా, కానీ ఆన్సర్ మాత్రం. ఐఎమ్ వెరీ సారీ ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఎడ్యుకేషన్కి క్రైస్తవ్యానికి చాలా లింక్ ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను. నేను అనుకున్న సమయంలో క్లోజ్ చేస్తా, కానీ నేను ముగించలేకపోతాను. ముగించాలనుకున్నాను కానీ ముగింపులేక రావట్లేదు ప్లాన్. చూడండి కావాలంటే ఇక్కడ మాట్లాడు బెత్లెహేము ఎఫ్రతా, బెత్లెహేము ఎఫ్రతా కాదు యోధా ప్రధానుల్లో నీలో నుంచి చాలా గొప్పవారు వచ్చారట, నీవేమో అల్పమైన దాని అంటాడు. హల్లెలూయా. నేను ఓపెనింగ్ చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో చెప్తున్నా, నిన్నెవరైనా తృణీకరిస్తావంటే, నిన్నెవరైనా హేళన చేస్తుంటే నువ్వు ఒక్క నిర్ణయంలోకి వచ్చాయి. నువ్వు హేళన చేస్తావు, హేళన చేస్తే నీ నోటి గుండానే నన్ను నా కార్యముల ద్వారా నా దేవుని నామములో నువ్వే పొగడబోతున్నావు. హల్లెలూయా. దేవుడి నిన్ను గొప్ప జనముగా మార్చడానికి రోజు సిద్ధంగా ఉన్నాడు. ఒక వచనం చూపించి ప్రభుచితమైన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను, సమయం లేదు. 132 కీర్తన 6వ చరణం చదువుకుందాం పిల్లలు. చూద్దాం ఆ మాట. 6వ చరణంలో ఇలా మాట్లాడుతున్నాం పిల్లలు. 132వ కీర్తన 6వ చరణం అండర్లైన్ చేసుకున్నాడు. ఏంటంట? అది ఎఫ్రతాలో ఉన్నదని మేము వింటిమి. చూసారండి, ఇంగ్లీష్ వాళ్ళకి యాకి మాకి తేడా తెలియట్లేదండి పిల్లలు. బాగా గమనించండి, యాయూరు ఫలం అంట కదా, యాయూరు ఫలం కదా అక్కడ. చూడండి ఒకసారి, అది దొరికెను, ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట. చాలండి, అది ఎఫ్రతాలో ఉన్నది మేము వింటిమి, యాయేరు పొలములో అది దొరికెను, ఆయన నివాస స్థలమునకు పోదము రండి. హల్లెలూయా. ఆయన నివాస స్థలములో ఆశీర్వాదం అంట. 1 కాదు 2 అంతల ఫలభరితమైన దీవెనకరమైన మేలైన
ఆశీర్వాదిక 122 కీర్తన చదవండి. దేవుని మందిరమునికి వెళ్ళుదామని నా జనులు నాతో అనగా నేను సంతోషించి తిని. ఎందుకంటే అక్కడ స్తుతి ఆరాధన ఉన్నది, అక్కడ మొరపెట్టేవారు ఉన్నారు, అక్కడ దేవుని న్యాయసింహాసనం ఉన్నది, ఆయన ప్రాకారములో నెమ్మది ఉన్నది, అలాగున అక్కడ మేలు జరుగుతుంది, అక్కడ కన్నీరు తొడవబడుతుంది, అక్కడ అనేక అద్భుతాలు ఉన్నాయి. కాకపోతే ఆయన మందిరానికి వెళ్ళాలని ఆశ కలిగి ఆయన మందిరానికి వెళ్ళాలి. కొంతమంది అంటారు, వచ్చేసేమనైనా ఈయన ఎంతసేపు చెప్తాడో, ఎంతసేపు లాగతాడో, ఒక పక్కన రేకులు, మన ఇంటికి రేకులున్నా మనకేమైతే ఇబ్బంది అనిపించదు, మందిరానికి రేకులు ఉంటేనే టెన్షన్. మంచిది, నీకు టెన్షన్ కదా, మందిరాన్ని రేకులు స్లాబ్గా మార్చి, అది నీ కష్టంతో అది కుదరదు. మందిరం బాగుండాలి, ఆడికి వెళ్ళగానే ఏసీ తగలాలి కదండి, ఏసీ తగలాలి, నేను ప్రశాంతంగా పచ్చిగా నిద్రపోవాలి. ఆమేన్. బా ఎంత బాగుందండి, ఆ మందిరానికి పోతే ఆర్కెస్ట్రా, ఆ మందిరానికి పోతే సౌండ్ సిస్టము, ఎంత రిథంలో ఆరాధన, క్లాసికల్ మ్యూజిక్, అన్నీ బాగుంటాయి కానీ పరసంబంధమైన రాజ్యంకి వెళ్ళాలంటే రేకులు కూడా కాదు. ఆయన అంటాడు ప్లారా, వారు నిలబడట ఉదయం నుంచి సాయంకాలం వరకు నిలబడి వాక్యాన్ని యాజకులు కదండి, ఆ యెజ్రా గ్రంథంలోకి నెహమ్యా దేవుని బిడ్డల కాలంలోకి వెళితే వారు అందరినీ నిలబెట్టేసి ఎలా ఉన్నారు, చిన్నలు పెద్దలు ముసలు వారు అందరు నిలబడుకుంటే వాళ్ళు నిలబడి గ్రంథాన్ని చదివారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు కానీ మీ నిలబడి వాక్యము, దేవుని బిడ్డలారా, ఒక పాస్టర్ గారు అన్నారట, నాకు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను కూర్చొని వాక్యము చెప్తాను. విశ్వాసులు కొంతమంది యవనస్తులు అన్నారట, మనోళ్ళు చాలా మంచివాళ్ళే, మీ పేరు కదండి. ఒక ఆయన ఉన్నాడు నెహమ్యా అని, ఆయన అన్న అంటే యవనస్తులు అంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నాకు తెలిసి, నెహమ్యా అన్నాడట, పాస్టర్ గారు నువ్వు కూర్చొని వాక్యం చెప్తే మేము పడుకొని వాక్యం వింటాం అన్నట్టు. ఏంటంటే నువ్వు కూర్చొని వాక్యం చెప్పు, మాకు ఇంకో రిలాక్స్ ఏంటంటే మేము పడుకొని, కాకపోతే సంఘ కాపు నిలబడుకొని వాక్యం చెప్తుంటే కూర్చున్న వాళ్ళు సరిగ్గా వినకపోతే దిమాక ఖరాబ్ అయినట్టే, బాగా చెడిపోయినట్టే. కొంతమంది కూర్చొని కూడా హల్లెలూయా అన్నప్పుడు మా తల్లిలు చెప్తాడు మధ్యలో. పిల్లలు బాగా గమనించండి పిల్లారా, పాస్టర్ గారికి నరాలు పీకిన కాళ్ళు మంటలు వచ్చినాక నిలబడుకొని వాక్యం చెప్తుంటే వీళ్ళు మాత్రం నస చూస్తున్నారా, ఏంటి సంగతి ఆప అని కళ్ళతో చెప్తారు పాపం వీళ్ళు నిద్రపోతా పిల్లారా. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలారా, పెద్దలు వచ్చి ఎవరిని ఆశీర్వదిస్తున్నారు? బోయస్ని, ఇంకా రూతు దీవించబడుగాక, దేవుడు దీవించనుగాక. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్, గాడ్ బ్లెస్ యూ మై సిస్టర్ అని చెప్పట్లా. వాళ్ళు ఏం చెప్పారు? రాహేలును లేయను. ఇంకా ముందు ఒక పదం ఉంది, ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేశారట. హల్లెలూయా. ఇప్పుడే పెళ్ళయింది కదా, ఇలా వర్ధిల్ల చేస్తా, నేను కలగంటున్నానని పెద్దలు అంటున్నారు పిల్లలు. ఇంకా చెప్తున్నాడు, ఆ ఒక్కటే కాకుండా రహస్యమైనటువంటి మాటలు చెప్తున్నారని. యోధా తామారు విషయమై మాట్లాడుతూ ఆరికి కలిగిన కుమారుని గురించి చెప్తాడు. ప్రభుచిత్తమైతే రేపటి వారం అని కుమారుడు అసలు ఎవరో, ఆ కుమారుని పేరు ఏంటో, ఏం పేరు అంటది? పెర్రేస్ అంటే. ఎప్పుడన్నా విన్నారా పారు? వాళ్ళ సార్ మా మనవడి పేరు ఫెరేస్ అన్నాడు. బాగా వెరీ గుడ్, ఆన్సర్ తెలుసుకొనిరా. ప్రభుచిత్తమైతే నువ్వు మాట్లాడింది, నువ్వు తెలుసుకునింది, ఆత్మదేవుడు నాతో మాట్లాడింది కరెక్టా కాదా చూసుకుందాం. ఏది ఏమైనప్పటికీ ఒక సత్యం ఉంది, అదేంటంటే దేవుని బిడ్డలారా, ఎఫ్రతాలు పాతిపెట్టబడిన సత్య కనబడుతున్నది. బెత్లెహేమ్ దేవుని బిడ్డలారా ఉన్నది, కానీ ఎఫ్రతా అనేది పాత పేరు, బెత్లెహేమ్ అనేది కొత్త పేరు. రెండు పేర్లు ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటాను, కాబట్టి ఈరోజు నీ జీవితం ధనికరంగా ఉండాలంటే బెత్లెహేమ్ అంటే రొట్టెలు ఇళ్ళని, ఇంకా చెప్పాలంటే సర్వ సంపద ఆ చోటనే ఉంటుందంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభుచిత్తమైతే రేపటి వారంలో ఇప్పటి వరకు ఆశీర్వాదం గురించి వింటూ వచ్చాం. ఆశీర్వాదంలో కొసమీరు పంటారు కదండి. ప్రసంగి అంటాడు పిల్లరా, కార్యారంభం కంటే కార్యాంతము శ్రేష్టం అంటాడు. ఇంతకీ ఆ యొక్క పెరేసి పెరేసి యొక్క పరిస్థితి ఏంటి, వారికి కలిగిన దీవెన ఏంటి? అట్టి దీవెన దేవుడు మనకు, మన సంఘానికి, మన విశ్వాసకు తగిన ఫలము దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరం ఒకసారి లేచి నిలబడుకున్నాం. మనం దేవుని కవిగిలికలుదాం. నమ్మదగిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు.
లో సజీవుడవు, సరిపోల్చగలనా నీ నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరూ కలిసి హృదయపూర్వకంగా కవిగిలి కలదాం, మనస వచ్చి కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధిద్దాం. స్తోత్రం, స్తుతి. స్తోత్రం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తోత్రం. ప్రేమతో ప్రాణమును నర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. సూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, ఆమేన్. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. శాపమును ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు, నీ ప్రతి కన్నీరు నాట్యంగా, ప్రతి కొలుతను అనుకూలంగా మార్చి చేదైన జీవితమును మధురముగా, మరణకరమైన పరిస్థితుల ఎప్పుడతాలు రెట్టింపు దీవెన పెద్దల హేమలో ఖ్యాతినివ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. స్తుతి. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలి